బ్రేకింగ్ న్యూస్. బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి తన్నీరు సత్యనారాయణ కన్నుమూశారు. హైదరాబాద్లోని క్వీన్స్ విలాస్లో సందర్శనార్థం ఆయన పార్థివ దేహాన్ని ఉంచారు. హరీష్ రావు తండ్రి మృతిపై మాజీ సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా పలువురు బీఆర్ఎస్ నేతలు, ఇతర పార్టీల రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. రైట్, అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి విజయ్ మనకి అందుబాటులో ఉన్నారు. విజయ్, హరీష్ రావు తండ్రి ఏ విధంగా మరణించడం జరిగింది, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, బీఆర్ఎస్ నేతలు ఎవరెవరు వస్తూ ఉన్నారు? సౌమ్య, అయితే మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తండ్రి సత్యనారాయణ ఈరోజు ఉదయం మృతి చెందారు. పలు అనారోగ్య కారణాలు, అలాగే వయసు పైబడిన రీత్యా సత్యనారాయణ మృతి చెందినట్లుగా కూడా ఇటు రాజకీయ వర్గాల్లో కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఇటు బీఆర్ఎస్కు సంబంధించినటువంటి సీనియర్ నేతలు కావచ్చు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అలాగే మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఇతర ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, అందరూ కూడా సత్యనారాయణ గారి పార్థివ దేహానికి అయితే నివాళులు అర్పించేందుకు కడసారిగా ఇటు క్వీన్స్ విల్లాస్లో చివరిసారిగా ఆయన పార్థివ దేహాన్ని చూడడానికైతే సందర్శనార్థం అయితే ఉంచారు. బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీ రఘునందన్ రావుతో పాటు ఇతర పార్టీల నేతలు, కాంగ్రెస్కు సంబంధించినటువంటి నేతలు కావచ్చు, అలాగే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలు కావచ్చు. సో పలువురైతే ఇటు మాజీ మంత్రి హరీష్ రావుకు, ఆయన హరీష్ రావుతో పాటు ఇటు చాలామంది రాజకీయ ప్రముఖులు కావచ్చు, సినీ ప్రముఖులు కావచ్చు, మాజీ మంత్రి హరీష్ రావుకి అయితే కలిసి ఆయనను పరామర్శించేందుకైతే వస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మరికొద్దిసేపట్లోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇటు హరీష్ రావు నివాసానికి చేరుకొని సత్యనారాయణ గారికి నివాళులర్పించి, ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించి హరీష్ రావును కూడా పరామర్శించేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఇవాళ మధ్యాహ్నం ఫిలింనగర్లో 1 గంట సమయంలో సత్యనారాయణ అంత్యక్రియలు కూడా చేయనున్నట్లుగా అయితే ఇటు బీఆర్ఎస్ వర్గాలు కూడా చెప్తా ఉన్నాయి. సౌమ్య. రైట్ విజయ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.